ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మీద నీవు కట్టబడినట్లయితే పటిష్టముగా ఉంటావు, దృఢముగా ఉంటావు. నిన్ను ఎవ్వడును ఏమీ చేయలేడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారే పునాదై ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తు మీద కట్టబడు. ఒకడు ఇసుక మీద, అనగా సాతాను మీద, సాతాను బోధ మీద, రాక్షస బోధ మీద తన జీవితం అనే ఇల్లును కట్టుకొని ఉన్నాడు. అది ఇసుకకు సంబంధించినది. కాబట్టి వాడు ఆ సైతాను అనబడినటువంటి వాని మీద పునాది వేసుకొని ఉన్నాడు కనుక వాడు చివరకు నరకానికి పాత్రుడై ఉన్నాడు. నీవు నేనైతే క్రీస్తు అనబడినటువంటి పునాది మీద మనము పునాది వేసుకొని ఉన్నాము కనుక ఆయన మీద, ఆ పునాది మీద, యేసుక్రీస్తు మీద మనము కట్టబడి ఉన్నాము కనుక మనము ఏమాత్రము కూడా కదల్చబడము. వరదలు వచ్చెను, కొండలు తత్తరిల్లినను, తుఫానులు వచ్చినను, ఎన్ని శ్రమలు ఎదురైనను మన పునాది యేసుక్రీస్తు మీద మనకు పునాదై ఉన్నాడు కనుక, పునాది అయినటువంటి యేసుక్రీస్తు మీద మనము కట్టబడి ఉన్నాము కనుక మనము ఏమాత్రము కూడా కదల్చబడము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎవరి మీద కట్టబడి ఉన్నావు? యేసుక్రీస్తు మీద నీవు కట్టబడి ఉన్నట్లయితే ఆయన పునాది అయి ఉన్నాడు. ఆయన పునాది మీద నీవు కట్టబడిన స్థితిలో ఉన్నట్లయితే నీవు రక్షించబడతావు. నీకు నిశ్చయముగా పరలోకము తథ్యము అని ప్రభునామములో తెలియపరుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు క్రీస్తు అనబడిన పునాది మీద కట్టబడి ఉన్నావు కనుక, నీ ఆత్మీయ స్థితి క్రీస్తు మీద ఉన్నది కనుక ఇంతవరకు నీవు పడిన శ్రమకు గొప్ప ఫలితం నీవు పొందబోచున్నావు. దేవుడు నీ కష్టాన్ని చూశాడు, ఓర్పు కలిగి ఉండు, నీకు ప్రతిఫలము ఇయ్యబోచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రైతు పంట వేసి రోజులు తరబడి, గంటల తరబడి, నెలల తరబడి ఆ పంటను పండించుటకు తన బిడ్డ వలె దానిని పోషిస్తూ ఉంటాడు. చివరికి ఆ నెలల తరువాత చివరికి ప్రతిఫలము మెండుగా, రెండంతలుగా, నూరంతలుగా పొందుకున్నప్పుడు అతని సంతోషము అంతా ఇంత కాదు, చెప్పనా సౌఖ్యమైనటువంటి ఆనందము పొందుతాడు. కాబట్టి క్రీస్తు అనబడినటువంటి పునాది మీద నీవు నేను ఆత్మీయంగా కట్టబడినట్లయితే ఇంతవరకు నీవు పడిన శ్రమ దేవుడు చూసి ఉన్నాడు కనుక నీవు గొప్ప ఫలితము పొందబోచున్నావు. దేవుడు నీ కష్టాన్ని చూసి ఉన్నాడు కనుక ఓర్పు కలిగి ఉండు. ఓర్పు సహనము నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు పరలోక రాజ్యమునిస్తాడు. ఈ లోక సంబంధముగా నీవు భేదవు అయినా సరే, ఏమి లేని దానవు, ఏమి లేని వాడవైనా సరే, పరలోక రాజ్యములో నిన్ను ధనవంతునిగా, ఐశ్వర్యవంతునిగా, శ్రీమంతునిగా చేయబోచున్నాడు. ఈ లోక సంబంధమైనవి నీకు అవసరము లేదు, నీకు నాకు అవసరము లేదు. నీవు శ్రమపడి ఉన్నావు, దేవునిలో నీవు అవమానం పొంది ఉన్నావు, దేవుని వాక్యమును పంచిపెడుట వలన, దేవుని నమ్ముకొనుట వలన నీవు శ్రమపడి ఉన్నావు, అవమానించబడి ఉన్నావు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోచున్నాడు. ఇంతవరకు నీవు పడినటువంటి శ్రమకు గొప్ప ఫలితం పొందబోచున్నావు. దేవుడు నీ కష్టాన్ని చూసి ఉన్నాడు కనుక ఓర్పు కలిగి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు మీద పునాది అనబడిన ఆయన మీద మనము ఆత్మీయంగా కట్టబడి ఉన్నాము కనుక యేసు క్రీస్తు వారు మాత్రమే నిరంతరము ఉన్నవాడు, ఆదియు అంతమునై ఉన్నవాడు, ఆదిలో అంతములో కూడా ఆయన ఉన్నవాడు. ఆయన ఆదిలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త, మరలా మన కొరకు రాబోచున్నవాడు ఈయన నిరంతరము ఉన్నవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు వ్యాధి బాధ వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శత్రు భయము కలిగినప్పుడు నీతో ఉన్నవారు ఎవరు?
నీ బంధువులా, నీ స్నేహితులా, నీ అక్కరకు వచ్చిన వారు ఎవ్వరు అని నీవు ప్రశ్న వేసుకోవాలి. నీ శ్రమల్లో, నీ ఇరుకులో, నీ ప్రాణ భయములో నీ శత్రువులు నిన్ను తరుముచున్నప్పుడు ఇజ్రాయేలు దేవునిగా, నీ దేవునిగా, నిరంతరము ఉన్న దేవునిగా, పరాక్రమము కలిగిన యుద్ధ వీరునిగా నీ పక్షముగా నిలబడి నీ శత్రువులను అంతము చేసి కూల్చిన దేవుడు, ఈయన నిరంతరము ఉన్నవాడు యేసుక్రీస్తు మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన మీద నీవు, ఈయన పునాది అనబడిన ఈయన మీద నీవు కట్టబడి ఉన్నావు కనుక ఇంతవరకు నీవు పడినటువంటి శ్రమకు నీకు ఫలితము రాబోచున్నది. ఈయన నిరంతరము ఉన్నవాడు. నిరంతరము కూడా ఈయనతో కూడా నీవు రాజ్య పరిపాలన చేయాలంటే దేవుని ఆజ్ఞను నీవు పాటించాలి. దేవుని అడుగుజాడల్లో నడవాలి. దేవుని వాక్యమును పంచిపెట్టాలి. అనేక ఆత్మలను రక్షించేటువంటి ప్రార్థన ఆత్మ నీవు పొందుకోవాలి. ఆ కుతూహలము, ఆర్భాటము నీకుండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, యేసు క్రీస్తు మాత్రమే నిరంతరము ఉన్నవాడు. ఆమెన్.